అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నెల రోజుల్లో ఆయన్ని పదవి నుండి దించేస్తానని ఉత్తర ప్రగల్భాలు పలికారు. ఈ రోజు కుప్పంకెళ్లి చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తానని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. అదేవిధంగా హిందూపురం వెళ్లి బాలకృష్ణ గారిని ఓడిస్తానని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇవన్నీ కూడా కేవలం ఉత్తర కుమార్ ప్రగల్భాలు తప్ప ఇందులో ఏ ఒక్క దీంట్లో కూడా వాస్తవం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ప్రజాబలం లేదనేది గుర్తించారు కాబట్టి ఈ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని అరాచకం చేస్తున్నారు తప్ప అతనికి నిజమైన బలం ఏంటనేది ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. వీటన్నింటినీ పక్కన పెట్టి పుంగనూరు నియోజకవర్గంలో 100% పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఓడించడానికి పుంగనూరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు మీరు కుప్పం గురించో, హిందూపురం గురించో, రాష్ట్రం గురించో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు కాదు కదగా 100 మంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు వచ్చినా, జగన్మోహన్ రెడ్డిలు వచ్చినా పుంగనూరు నియోజకవర్గంలో మీ ఓటమిని ఎవ్వరూ ఆపలేరనే విషయాన్ని కూడా మీరు గుర్తించాలి. మీరు చేస్తున్న రౌడీయిజము, మీరు చేస్తున్న దౌర్జన్యాలు, అరాచకాలతో ఈ నియోజకవర్గ ప్రజలు మొత్తము పూర్తిగా విసుగు చెందారు. మీరు చేస్తున్న అరాచకాలు, అక్రమ కేసులు, ఈ రోజు మీ మీద పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరి మీద, రైతుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు, బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద ఈ రోజు రౌడీ షీట్లు ఓపెన్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. వీటన్నింటికీ కూడా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని నేను ఈ రోజు మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నిజాయితీ ఉంటే ఈ రోజు గత 4.5 సంవత్సరం నుండి నా మీద పెట్టిన సుమారు 40కి పైగా కేసుల్లో ఏ ఒక్క కేసులో అయినా ఇందులో వాస్తవం ఉంది, నిజంగా నేను ఈ నియోజకవర్గంలో మహిళలకు మద్యం పంచాను, లేదంటే గోడ గడియారాల్లో మద్యం పెట్టి నేను ఈ రోజు అక్రమంగా పంచే కార్యక్రమం చేశానని మీకు అనిపిస్తే మీరు నమ్మే ఆ అయ్యప్ప స్వామి మీద ప్రమాణం చేస్తే ఈ నేరాలన్నిటినీ నేను చేశానని చెప్పి నేను ఒప్పుకుంటాను. లేదంటే మీరు రాజకీయాల నుండి తప్పుకుంటారా అని చెప్పి ఈ సందర్భంగా నేను సవాల్ చేస్తున్నాను. దాంతోపాటు ఈరోజు నియోజకవర్గంలో మీరు గత 5 సంవత్సరాల నుండి చేసిన అక్రమాలన్నింటికీ కూడా దోపిడీ మీద కావచ్చు, రైతుల మీద చేసిన దోపిడీ మీద కావచ్చు, అదేవిధంగా పాడి రైతుల మీద చేసిన దోపిడీ కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గంలో ప్రాజెక్టుల పేరు చెప్పి అక్రమంగా వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసే కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా సమ్మర్ స్టోరేజ్ పేరు చెప్పి ఈ రోజు ప్రజాధనాన్ని నిరుపయోగం చేసి కేవలం ఒక్క చుక్క కూడా మంచినీరు ఇవ్వకుండా ఈ రోజు దోపిడీ చేసే కార్యక్రమం మీద కావచ్చు, అదేవిధంగా హంద్రీనివా ప్రాజెక్టు మీద కావచ్చు, వీటన్నింటి మీద కూడా మీరు చర్చించడానికి సిద్ధమా అని చెప్పి, బహిరంగంగా చర్చించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను సవాల్ విసురుతున్నాను. నిజంగా మీరు అభివృద్ధి చేసింటే, అక్రమాలు చేయనట్టయితే బహిరంగ చర్చకు సిద్ధంగా ఉండాలని చెప్పి నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కోరుతున్నాను. మీరు చేస్తున్న అక్రమాలన్నింటికీ కూడా, మీరు చేస్తున్న దోపిడీ అన్నింటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మీరు చేసిన రౌడీయిజము, మీరు చేసిన భూ అక్రమాలు, మీరు చేస్తున్న అరాచకాలన్నింటికీ కూడా బుద్ధి చెప్పడానికి ఈ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో మీ కుటుంబ సభ్యులు, మీ తమ్ముడని చెప్పుకుంటూ ఉండే ఈ మధ్య సదములో కొత్తగా మడత కాజాల దుకాణం పెట్టిన ఒక వ్యక్తి, ఒక పొరంబోకి నా గురించి మాట్లాడుతూ పీలేరుకు వస్తే నన్ను మడత పెడతానని చెప్పి ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. మీరు ఇలాంటి అరాచకాలు ఏవైతే, ఇలాంటి సంస్కృతి ఉందో మీ సంస్కృతి గురించి మీరే చెప్పుకుంటున్నారు. నేను ఈరోజు ఒక్కటే చెప్తున్నాను, పుంగనూరు నియోజకవర్గం మీదని చెప్తున్నారు. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి మంత్రిగా ఉంటూ పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ అన్న ఉన్నాడు, మీ అన్న కొడుకు ఇక్కడ ఎంపీగా ఉన్నాడు. పుంగనూరు నియోజకవర్గంలో మీరు ఏమి చేతగాక పీలేరు నియోజకవర్గానికి వస్తే నన్ను మడత పెడతానని చెప్పి చిల్లర మాటలు మాట్లాడుకుంటున్నారు. మీకు నిజంగా దమ్ముంటే మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ అన్న కొడుకు, మీ పరివారము, మీ రౌడీ ముక్కలు అందరినీ కూడా తీసుకొని ఎప్పుడు రమ్మంటారో, ఎక్కడికి రమ్మంటారో చెప్తే నేను రావాల్సిన పెట్టే కార్యక్రమం జరుగుతూనే ఉంది. 2020 సంవత్సరంలో నియోజకవర్గంలో మహిళలకు పండగ సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమం చేస్తే ఆ రోజు పుంగనూరు నియోజకవర్గ మహిళలకు నేను మద్యం పంచుతున్నానని చెప్పి 6 పోలీస్ స్టేషన్లలో అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన యువకులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాలని చూస్తే ఆ రోజు తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా
నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకుల కోసము సుమారు 150 కంపెనీలను ఆహ్వానించి 10,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం చేయాలనుకుంటే ఆ రోజు అధికారులను అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం చేశారు. నియోజకవర్గంలో సదుం మండలంలో అక్కడ జరుగుతున్న అక్రమాల గురించి, పాడి రైతులకు జరుగుతున్న దోపిడీ గురించి ప్రశ్నించడానికి రైతు బేరీ కార్యక్రమము మొదలు పెడితే ఆ రోజు నా మీద అధికారులు పోలీసులు తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం చేశారు. నా ఇంటి మీద దాడి చేసే కార్యక్రమం జరిగింది. దీనికి కూడా కొంతమంది పోలీసు అధికారులు సహకరించారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమాల్లో ఎన్నో రకాలుగా పుంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించిన ప్రతిసారి కూడా కొంతమంది పోలీసు అధికారులు అత్యుత్సాహం చూపించి నా మీద తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం చేశారు. ఈ విధంగా తీసుకుంటే గత 4.5 సంవత్సరంలో ఇప్పటి వరకు నా మీద పెట్టిన అక్రమ కేసులు సుమారు 40కి పైగా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. 2020 సంవత్సరం నుండి ఈ రోజు వరకు గత వారం ముందు జరిగిన గోడ గడియారాల సంఘటన నుండి తీసుకుంటే సుమారు 45 కేసులకు పైగా ఈరోజు అక్రమ కేసులు పెట్టడం జరిగింది. దీనంతటికీ కారణము కేవలము ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో, నా మీద తప్పుడు కేసులు పెట్టడానికి అత్యుత్సాహం చూపిస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న సిఐ రాఘవరెడ్డి గారు కావచ్చు, కృష్ణారెడ్డి గారు కావచ్చు, ఇంతకు ముందు ఉన్న గంగిరెడ్డి గారు కావచ్చు, మధుసూదన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా డిఎస్పీలు సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, మొన్నటి వరకు చిత్తూరు జిల్లా ఎస్పీగా ఉన్న రిశాంత్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు టాస్క్ ఫోర్స్ ఎస్పీగా వెళ్ళిన రిశాంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరి కార్యక్రమము తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమము ఎందుకు చేశారంటే కేవలము ఒక వ్యక్తి రాజకీయ లబ్ధి కోసమే ఈ కార్యక్రమాలన్నీ చేశారు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదనే విషయము ఈ అధికారులకు తెలుసు, ఆ వ్యక్తికి తెలుసు, పుంగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఆ వ్యక్తి ఎవరనేది కూడా ప్రజలందరికీ తెలుసు. ఆయన మరెవరో కాదు, పుంగనూరు నియోజకవర్గానికి కాబోయే మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మెప్పు కోసము ఈ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా అన్ని రకాలుగా వ్యవస్థలను, అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కార్యక్రమంగా పెట్టుకొని పుంగనూరు నియోజకవర్గంలో ఒక రకమైన భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమము జరుగుతోంది. దీనికి ఇలాంటి కొంతమంది అధికారులు సహకరించే కార్యక్రమం చేస్తున్నారు. కేవలము నా మీద మాత్రమే కాదు, పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన రాజకీయ లబ్ధి కోసము ఎక్కడ ఎటువంటి కార్యక్రమం జరిగినా, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ఎవరు పోరాటం చేసినా ఈ రోజు తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమము కొంతమంది అధికారులు చేస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక బీజేపీ కార్యకర్త రామచంద్రారెడ్డి గారి మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే తప్పుడు కేసులు పెడతారు. అదేవిధంగా సదుం మండలంలో ఒక జనసేన కార్యకర్త పోస్టులు పెడితే తప్పుడు కేసులు పెట్టి అతన్ని హింసించి పోలీస్ స్టేషన్ ఎదురుగానే అతని మీద దాడి చేస్తే కూడా పట్టించుకొని పోలీసులు తప్పుడు కేసులు పెట్టడానికి మాత్రం ముందుంటారు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు పుంగనూరు నియోజకవర్గ పర్యటన చేస్తే పర్యటనను అడ్డుకోవడానికి వైసీపీ వాళ్ళకంటే పోలీసులే అత్యుత్సాహం చూపించి అడ్డుకునే కార్యక్రమం చేస్తారు. ఆ పర్యటనను అడ్డం పెట్టుకొని సుమారు 500 మందికి పైగా అమాయకుల మీద తప్పుడు కేసులు 307 కేసులు పెట్టే కార్యక్రమానికి పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంతమంది అధికారులు కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క రాజకీయ లబ్ధి కోసము అత్యుత్సాహం చూపించి ఈ రోజు అధికారాన్ని దుర్వినియోగం చేసే కార్యక్రమం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.